నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బాల్యంలోనే భవితకు బాటలు. నెల్లూరు వీఆర్సీ క్రీడా మైదానంలో మంత్రి నారాయణ కుటుంబం సొంత నిధులతో 7,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లా. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జీవో నెంబర్ 396 వెంటనే రద్దు చేయాలి. నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు. మహాశివుడికి విశేష పూజలు. గూడూరులోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి వైభవంగా పల్లకి సేవ. మనుబోలు కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారికి నిర్వహించిన రుద్రాభిషేకం పూజల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. నెల్లూరులోని వీఆర్సీ క్రీడా మైదానం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కిక్కిరిసింది. పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుటుంబం సొంత నిధులతో నెల్లూరు నగరం గ్రామీణ నియోజకవర్గాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 7,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ క్రీడా మైదానం విద్యార్థులు తల్లిదండ్రులతో సోమవారం సాయంత్రం కిక్కిరిసింది. 6 కోట్ల రూపాయల వ్యయంతో 7,000 మంది విద్యార్థులకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబం సొంత నిధులతో సైకిళ్లను పంపిణీ చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ తన జీవిత ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. తాను చదువుకున్న వీఆర్సీ విద్యా సంస్థను 15 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దామని, ప్రస్తుతం 1100 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. బాల్యంలోనే భవితకు బాటలు వేసుకోవాలని ఆయన వివరించారు. తల్లిదండ్రులందరికీ నేను ఒకటే చెప్పేది, ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, చదువుకి పేదరికం అడ్డం కాదు. మన పిల్లలు చదివించాలంటే పేదరికం అడ్డు రాదు. అయితే తల్లిదండ్రుల పట్టుదల ఉండాలి. నేను ఒక సాధారణ కుటుంబంలో నిజం చెప్పాలంటే ఇక్కడుండే తల్లిదండ్రులు మెజారిటీ కంటే ఇంకా తక్కువ స్థితి. ఒక పూరి గుడిసెలో పుట్టా. పూరి గుడిసెలు అరుణాధపురంలో పూరి గుడిసెలో. నేను ఎంఎస్సి చదివి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా పూరి గుడిసెలోనే. ఎంఎస్సి కంప్లీట్ చేసి ఇదే స్కూల్లో చదివా, ఇదే కాలేజీలో చదివా. పూరి గుడిసెలోనే ట్యూషన్ స్టార్ట్ చేసి 5 మందితో. అయితే దానికి ముందు మా తల్లి గారు, మా ఫాదర్ ప్రైవేట్ బస్ కండక్టర్ ఆర్టీసీ కాదు. ఆయన చదివింది 8వ తరగతి. మా మదర్ ఏలుముద్ర, ఆయన చదువుకోవాలా. కానీ ఎంతో కష్టాలు పడ్డాడు. ప్రెసిడెంట్ ఒక పట్టుదలతో ఆ విధంగా ఎంతో మంది పేదలు, నిరుపేదలు ఈరోజు దేశంలో ఎంతో మంది ఉన్నత స్థితిలో ఉన్నారు. నేను ఎలక్షన్స్ ముందు నెల్లూరు టౌన్లో 94,000 ఇళ్ళు ఉంటే 84,000 తిరిగా. 94,000 ఇళ్లలో 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా. ఇంకో 10 రోజులు గ్యాప్ ఉంటే 10,000 కూడా తిరుగుతున్నాం. ఈ తిరిగినప్పుడు సర్రేపల్లి కాలకట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, స్లమ్ ఏరియాస్లో వాళ్ళ జీవనాన్ని చూశారు. ఆ తల్లిదండ్రుల యొక్క జీవనం, ఆ పిల్లలు అంటే ఆ బీడీలు చుట్టుకునేవాళ్ళు తల్లులు, చుట్టలు చుట్టుకునే తల్లులు, వాళ్ళ ఆదాయం రోజుకి ఎంత వస్తుందంటే 50 రూపాయలు, 75 రూపాయలు. ఆ పిల్లలు చూస్తే చినిగిపోయిన నిక్కరు, వారం రోజులు ఒకే ప్యాంటు షర్ట్, ఇవన్నీ చూసే కళ్ళారా. కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ బాలికలకు ఈ సైకిల్ ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఎవరైనా సమాజంలో టాప్ 10లో ఉన్నారు, వాళ్ళు సమాజంలో కింద ఉన్న 20% వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు ఈ భారతదేశంలో వాళ్ళకి అవకాశం వచ్చింది, అవసరం దొరికినాయి. వాళ్ళు ఆ అవసరం వాడుకొని పై స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు కింద వాళ్ళని కూడా పైకి తీసుకోవాలి. సో ఈ పీపీ ప్రోగ్రామ్ పిలిపించిన తర్వాత మొత్తం దేశంలో చాలామంది ముందుకు వస్తున్నారు. ఈరోజు నారాయణ గారు ఒక
కొత్త చాప్టర్ దీనిలో యాడ్ చేసేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ కుటుంబం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన వివరించారు. ఈ రోజు ట్రంక్ రోడ్ లో నడుస్తూ ఉంటే ఆ పిల్లల సంతోషం చూస్తుంటే నారాయణ గారి ఫ్యామిలీ ఎంత గొప్ప వ్యక్తుల ఇంత మంచి కార్యక్రమాన్ని దాదాపు 10,000 మంది పిల్లలకు సైకిల్ ఇవ్వడం అంటే నిజంగా కూడా ఇది ఒక చరిత్రే. ఎవరు చేయలేని పని, ఎవరు కూడా ఊహించుకోలేని పని. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇంటుంటే వాళ్ళిద్దరు పాపలు చెప్పినట్టు హరినాథపురం నుంచి నేను నడిచి వచ్చి మళ్ళీ గంటలో నా ఇంటికి నడిచిపోయి ఫోన్ చేసుకొని మళ్ళీ స్కూల్ కి వచ్చేది అని. ఇంకా మేయర్ సుజాత తదితరులు మాట్లాడారు. మా కార్పొరేట్ కాలేజ్ లో ఎటువంటి విద్య ఉంటుందో అటువంటి విద్య ఈ పేద బిడ్డలు కానీ ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన ఉండే వ్యక్తి మంత్రి నారాయణ గారు. మీకు తెలుసో తెలీదో 2014-19లో ఇక్కడనే రాష్ట్రం మొత్తంలో మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టాం. దాంట్లో కానీ పేద బిడ్డలు గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ నుంచి వడబోసి ఇక్కడ పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం జరిగింది కాలేజ్. దాంట్లో జేఈ మెయిన్స్, నీట్ అద్భుతంగా విజయాలు సాధించారు. ఎందుకంటే అక్కడ టీచర్స్ కాడి నుంచి వాళ్ళకి కుటుంబం నుంచి వచ్చి కేవలం చదువునే నమ్ముకొని చాలా కష్టపడి గవర్నమెంట్ స్కూల్స్లో ఒక ప్రైమరీ నుంచి హై స్కూల్ నుంచి అలాగే కాలేజ్ నుంచి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో కంప్లీట్ చేసుకొని మళ్ళీ తను చదువుకున్న విఆర్ కాలేజ్లోనే ఒక లెక్చరర్గా జాయిన్ అయ్యి ఒక మంచి మ్యాథ్స్ టీచర్గా, ఇంకా నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన కష్టాలు పడ్డాను నా జీవితంలో చిన్నప్పటి నుంచి. అది ఏ నిరుపేదకి రాకూడదు అని ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, ఎమ్మెల్యే కాక ముందు నుంచి చెప్పచ్చు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పటి నుంచి మాకు చెప్తూనే ఉన్నారు. నేను అనుభవించిన కష్టాలు, నేను ఎమ్మెల్యే అయితే ఏ నిరుపేదకి ఆ కష్టాలు రానేను అని. మీ అందరికీ తెలిసిందే, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అన్నా క్యాంటీన్స్ అని, పార్క్స్ అని, ఓపెన్ జిమ్స్ అని ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అదేవిధంగా విద్యా రంగంలో తీసుకుంటే నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. మా కుటుంబానికి చెప్పారు ఈ 23 మున్సిపల్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్, మీరు అది టీచర్స్ క్వాలిటీ అవ్వచ్చు, అప్గ్రేడేషన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అవ్వాలి అని ఖచ్చితంగా మేమందరం చేస్తామండి. కానీ సైకిల్ కి 2 చక్రాలు ఉంటాయి. ఒక చక్రం అవకాశం, ఆపర్చునిటీస్. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి, కుటుంబ సభ్యులు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరులో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని చిన్న చెరుకూరు గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రారంభించిన ఇంటింట ప్రచార కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక కష్టాలు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల కూటమి పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్ర పురోగతి సాధించిందని తెలిపారు. నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. హాస్టల్లో కట్టిన బిల్డింగ్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానివ్వండి, ఇప్పుడు జరిగే పనులు శాంక్షన్ అని 1,02,00,000. ఇది కాకుండా జేజేఎంలో జల్ జీవన్ మిషన్లో 78 లక్షలు ఒక ట్యాంక్ అండ్ పైప్ లైన్ శాంక్షన్ చేసాం. అంటే ఈ ఒక్క ఊరికి 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేసాం. ఈరోజు అన్నిటికంటే ఏంటంటే దేశంలో మళ్ళీ బీటీ రోడ్ 2 కోట్లు శాంక్షన్ చేసాం. ఇక్కడ నుంచి చింతారెడ్డిపాళెం 2 కోట్లు శాంక్షన్ చేసాం. ఏ ఊరికి పోయినా అభివృద్ధి మేము చెప్పుకునే అవకాశం ఉంది. సంక్షేమం చూస్తారా, అసలు ఒక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ 2 సంవత్సరాల్లో 2,63,87,000 ఇచ్చాం ఈ చిన్న చెరుకూరు గ్రామానికి. తల్లికి వందనం ఈ 2 సంవత్సరాల్లో 68,25,000 ఇచ్చాం. అన్నదాత సుఖీభవ 2 సంవత్సరాల్లో 62 లక్షలు ఇచ్చాం. ఆటో డ్రైవర్లకు వచ్చి 3,30,000 రూపాయలు ఇచ్చాం.
2 సంవత్సరాలకు కలిపి ఈ జస్ట్ 4 స్కీమ్స్ 3,97,42,500 అంటే 4 కోట్లు. సంక్షేమం 4 కోట్లు, అభివృద్ధి 1,80,00,000 ప్లస్ 2 కోట్లు చింతాడిపాలెం రోడ్డు 3,80,00,000. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మేము ఎన్టీఆర్ భరోసా ప్రతి నెల 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాము. తల్లికి ఈ కార్యక్రమంలో నాయకులు సురేంద్ర, రమణయ్య, రఘుబాబు, సురేష్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ పేరిట ల్యాండ్ డేటాను ప్రభుత్వ వ్యక్తులు కట్టబెట్టడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖను ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త గురువయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ పేరుతో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ చివరికి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాల్సినటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలను కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ఒక రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం తీసుకొచ్చి దాని ద్వారా పీపీ మోడ్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో టెక్నాలజీకి సంబంధించి కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి సర్వ హక్కులు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ జూన్ 30వ తేదీ నాడు జీవోఎంఎస్ నెంబర్ 396ని ఈ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి దీనిలో అనేక రకాలైనటువంటి లొసుగులు, లోటుపాట్లు, ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. ఇంకా అత్యంత గోప్యంగా ఉంచాల్సినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటివి, దీనిని ప్రభుత్వ ఆధీనంలోనే నడిపితే జవాబుదారీతనం ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేయడం ప్రారంభిస్తే దానివల్ల ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తుల భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. దీనితో పాటు డాక్యుమెంట్ రైటర్లు దాదాపుగా 5 లక్షల నుంచి 7 లక్షల మంది వరకు ఈ రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్లు కానీ ఇతర అనేక విధాలుగా దీని మీద రిజిస్ట్రేషన్ మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా సరే బ్రిటిష్ హయాం నుంచి కూడా లెక్కేసుకుంటే ఎవరన్నా వెళ్ళి పాపం ఆస్తులు కొనుక్కోవాలి అని అంటే నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే పని అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి పాపం ఫారమ్స్ ఏ విధంగా ఉండాలని తెలియదు, స్టాంప్ డ్యూటీ ఏ విధంగా కట్టాలో తెలియదు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎట్లుంటాయో తెలియదు, అసలు డాక్యుమెంట్ ఏ విధంగా ఉండాలనేటువంటి తెలియదు. కాబట్టి డాక్యుమెంట్ రైటర్ అనేటువంటి వాడు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ ఏ విధంగా డాక్యుమెంట్ను రూపొందించాలా, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఉండాలా, ఎటువంటి అంశాలు ముడిపడి ఉంటాయనేటువంటిది అందరూ కూడా ఈరోజు వాటికి సంబంధించి ఈరోజు మేమందరం చదువుకున్నటువంటి వ్యక్తులం అయినా సరే వీటికి సంబంధించి మాకు సంపూర్ణమైనటువంటి అవగాహన లేదు. కాబట్టి డాక్యుమెంట్ రైటర్లకు అప్పచెప్తే వెంటనే దానికి సంబంధించి గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటే ప్రతిపక్షం అనవసరంగా రాజకీయం చేస్తూ గందరగోళం సృష్టిస్తుందని మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరులోని పోలుకట్ట ప్రాంతంలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ మంచి పనులనైనా బురద రాజకీయాలు చేస్తున్నారన్నారు. వీఆర్సీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన విమర్శలు చేశారని, విద్యార్థులకు పంపిణీ చేసిన 7,000 సైకిళ్లపై కూడా బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నింటినీ అధిగమించి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ యొక్క అప్పును కడుతూ ఆ అప్పుకు తగ్గ వడ్డీని కూడా కడుతూ ఈరోజు
గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఎలక్షన్స్కు ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టిందో మేనిఫెస్టోలో ఉండే వాటిలో ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు దాదాపు మెజారిటీని కంప్లీట్ చేసింది. అందులో అతి ముఖ్యమైనది ఎన్టీఆర్ భరోసా. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి, అందులో ముసలి వాళ్ళు ఎవరైతే ఉండారో వృద్ధుల పెన్షన్ ప్రతి నెల 4,000 ఇస్తున్నారు. వికలాంగులు ఉంటే 6,000 ఇస్తున్నారు. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్ ఉంటే 10,000, అటెండర్ సహాయం కావాల్సింటే 15,000. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో 4,000 ఇచ్చేది లేదు, ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకి నిలబడి ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం. ఈరోజు నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళు తిరిగా. 30 ఏళ్లలో 25 ఏళ్లలో తల్లికి వందనం వచ్చింది. సూపర్ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ పేర్కొన్నారు. ఓజుల్లోని వైకాపా కార్యాలయంలో పార్టీ మండల కన్వీనర్ పాదర్తి హర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి అమలు చేయక ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులతో సహా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కిలివేటి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు కొండూరు వెంకట సుబ్బరాజు, పాదర్తి హరినాథ్ రెడ్డి, దేశరెడ్డి మధుసూదన్ రెడ్డి, కాదర్ బాషా, బట్ట పృథ్వీ కుమార్ యాదవ్, దామోదర్ రాజు, మాజీ సర్పంచ్ కొండూరు ప్రభాకర్ రాజు, సుధీర్ రెడ్డి, దాసరి సాయి తదితరులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ అయింది. నీట్ కి సంబంధించి పేపర్ లీక్ అయిందని మరి యువతంతా కూడా బయటకు వస్తే కేంద్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేశారు. తను రాజీనామా చేసిన తర్వాతైనా సిగ్గు రావాలి. ఏ మాత్రం సిగ్గుకుంటే ఎప్పుడైతే అవతవకలు జరిగాయని రుజువులు తెలిసాయో, తప్పు చేశామని మనం మీ మంత్రి, మీ పాలనలో ఉన్నటువంటి మంత్రికి సంబంధించి మీ పోర్టుపల్లికి సంబంధించి మరి మీ ప్రమేయం, మీకు చేతగాంతనం వల్ల తప్పు జరిగిందని తెలిసిందో ఆ రోజే రాజీనామా చేస్తారు. అది చేయలేదు, రుజువులు తీర్చడం చేయలేదు. దాన్ని బుకాయిస్తూ మరి వెనక్కి నిలబడి మాట్లాడతారు, ఎదురుదాడి చేశారు వ్యవహారం. సరే ఇప్పుడు చేశారు, కనీసం కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడైనా సిగ్గించుకొని రాజీనామా చేయాలదా? చేసే పరిస్థితి లేదు. రుజువులతో చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేసింది. డిఎస్ఏ లో మెగా డిఎస్ఏ అనేది దగా డిఎస్ఏ అని చెప్పి రుజువు చేశారు. ఏమేమి తప్పని చెప్పారు. మీరు అనర్హులందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఏదైతే అర్హత లేని వాళ్ళకి, మీ పాదయాత్రలు నడిచిన వాళ్ళకి, మీ పాదయాత్రలో లోకేష్ బాబుతో పాటు పాదయాత్రలు వాళ్ళందరికీ పథకాలు లేని వాళ్ళు, రైతు భరోసా కావచ్చు, జగనన్న విద్యార్థులు కావచ్చు, జగనన్న వసతి దేవుని కావచ్చు, అన్ని కార్యక్రమాలు అన్ని కూడా మేము చేశాం. కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ చేసిన కార్యక్రమాలు, ఆ ఇంట్లో జరిగిన లబ్ధి అన్ని కూడా తెలియజేస్తూ ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఏదైతే మేనిఫెస్టోలు చెప్పారో ఆ కార్యక్రమాలు మేము అమలు చేశాము. ఇంటింటికి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, చేసినట్టు చెప్తామని మొదలుపెట్టారు. ఆదిలోనే అంశపాదన్నట్టుగా ఈరోజు గడప గడపకి పోలేని పరిస్థితి వాళ్ళు, అంటే ఇంటింటికి పోలేని పరిస్థితి. ఎందుకంటే చెప్పిన కార్యక్రమాలు ఏ కూడా చేసిన దాఖలాలు లేదు. అందుకనే ఎమ్మెల్యేలంతా కూడా తలను పట్టుకుని మేము ఏ మొహం పెట్టుకుని. పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విఘ్నేశ్వర కాలనీలో సోమవారం సాయంత్రం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పొదలకూరు సీఏ వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్ఐ శివరాకేష్ తో పాటు 20 మంది పోలీసు సిబ్బంది తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి పరిశీలన కోసం వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, సైబర్ నేరాలు, హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కలిగించారు. ఎవరిని అడిగితే వెళ్ళలేదు, అక్కడే ఉన్నారంటే 4 ఆడపిల్లకాయ నా పాప ఒకటి ఉంది, నాకు అదే నేను చేస్తా అంటే ఇక్కడ లేదు సార్. ఇక్కడ ఆడపిల్లకాయ ఎంఆర్ఓ కాలనీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ,
సుమారుగా 3000 నుంచి 4000 మంది పబ్లిక్ ఈ తక్కువ ఏరియాలో నివసిస్తూ ఉన్నారు. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ మా దృష్టికి రావడంలో భాగంగా ఈ ఏరియా అయితే మనకి పబ్లిక్లో ఎక్కువ రీచ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా పొదలకూరు సర్కిల్లో పనిచేసే సిబ్బంది అట్లాగనే ఆఫీసర్స్ అటెండ్ అయ్యారు. దీనిలో ఈరోజు సుమారుగా ఒక 30 పైచిలకు వెహికల్స్ సర్చ్ చేయడం, డాక్యుమెంట్స్ లేనివి వెరిఫై చేయడం జరిగింది. అట్లాగే ఒక 3 వీలర్ ఒకటి. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రాంతాలు, మనం నివసించే ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి, గంజాయి రహిత సొసైటీ మనం కావాలని చెప్పి స్పెషల్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈగల్ కార్యక్రమం అయితేనేమి ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగిన తర్వాత పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటితో పాటుగా కొన్ని పోలీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమేమి సబ్జెక్ట్స్ అంటే మాకు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం రోడ్ సేఫ్టీలో భాగంగా మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ హయ్యెస్ట్ ప్రయారిటీగా తీసుకున్నారు మేడం. ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా మనం నివారించగలిగితే చాలా మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పండి. సో ఫ్యాటల్ యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే హెల్మెట్ ధరించడం ఒకటి, తాగి వాహనం నడపకుండా ఉండే ఒకటి, అట్లాగే సరైన పత్రాలు మెయింటైన్ చేయడం, వీటికి సంబంధించి రోడ్ సేఫ్టీ. వెంకటాచలం మండలం కాకటూరులో ఏర్పాటైన విక్రమసింహపురి యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగ నోటిఫికేషన్ వ్యతిరేకంగా వారు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని అధ్యాపక సంఘం డిమాండ్ చేసింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపక విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు తక్షణమే మినిమం టైం స్కేల్ లో అధ్యాపకుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం ఐక్యత. ఇంకెంత కాలం అధ్యాపకుల సర్వీసులు వెంటనే కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత. నోటిఫికేషన్ వెంటనే నోటిఫికేషన్ వెంటనే అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే ఈరోజు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో నిరవధిక నిరాహార దీక్షలు, ఈ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ దీక్షలు చేయబోతున్నాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా అన్ని విశ్వవిద్యాలయాల్లో 3000 మందికి పైచిలుగ్గా దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల పైబడి విశ్వవిద్యాలయాల్లో సేవలు అందిస్తున్నారు. అలాగే ఈ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 2008లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ రోజుటి వరకు కూడా మేము దాదాపు 30-35 మంది పైచిలుకు ఈ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నాం. అయితే ఈ రోజుటికి కూడా ఇంతవరకు మాకు ఎటువంటి మినిమం టైం స్కేల్ను కానీ రెగ్యులరైజేషన్ ప్రక్రియను కానీ ప్రభుత్వం యోచించకుండా ఈ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల దాదాపు 3000 కుటుంబాలు రోడ్డును పడేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. 30-20 సంవత్సరాల పైచిలకి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మాకు కనీసం మినిమం టైం స్కేల్ ఇవ్వకపోగా, కనీసం మాకు ఉద్యోగ భద్రత ఇవ్వకపోకుండా ఈ విధంగా నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల మా కుటుంబాలను రోడ్డు పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మిగతా రాష్ట్రాలలో గమనిస్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక లక్ష్యమని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కోటి నాయుడు తెలిపారు. రాపూర్ పట్టణంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తల పాపయ్య, విజయబాబు, గౌస్ బాషా, బాలకృష్ణ, బాసిద్, దేవ, మంజూర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ప్రతినిత్యం మనం పనిచేయమంటున్నాడు. గ్రామంలో ఏ సమస్య ఫోటో తీసుకుని నోటే కాదు ఫోటో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వాటర్ సఫిషియెంట్గా అందటం లేదు. అది ఓన్లీ కోటా కరెంట్లోనే మోటార్ పోతుంది. 8 గంటలు 9 గంటలు మోటార్ పోవడం వల్ల వీళ్ళందరూ సఫిషియెంట్గా పనులు పోవాలి. అదే టైంలో ఉండి పట్టుకోవాల్సి వస్తుంది నీళ్ళు వాటర్ని. దాని కొంచెం మనం ఇంత రాపు టౌన్లో ఉండి పంగిరి కరెంట్ ఎందుకు మనకి
ఈ ఊర్లో కరెంట్ ఏదైనా మీరు మార్పిస్తే కొంచెం నీట్గా ఉంటుంది అందరికి. అవును చూడండి, దానికి ఏదైనా చేయాల్సిన చేయిద్దాం, మనం కలిసి చేయిద్దాం సరేనా. దాన్ని ఏం చేయాలి ఒకసారి మీరు విజిట్ చేస్తే కొంచెం పని అవుతుంది. నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ 6వ లైన్ ప్రేమ వ్యవహారంలో ఘర్షణ, ఒకరికి తలపై బలంగా కత్తిపోట్లు, పరిస్థితి ఆందోళనకరమని వస్తున్న వార్తలను దర్గామిట్ట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ రాజ్ ఖండించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రాజ్ మాట్లాడుతూ యువతి వెంట పడుతున్న ఆషిక్ ను దూరంగా ఉండాలని మేనమామ అన్వర్ పలుమార్లు హెచ్చరించారని, అయినప్పటికీ ఆషిక్ యువతి వెంట పడుతున్నారని తెలిపారు. సోమవారం సాయంత్రం ఆషిక్, షబ్బీర్, అన్వర్ ఇంటికి వెళ్లి అన్వర్ ను బెదిరించే క్రమంలో వాటర్ ఫిల్టర్ క్యాండిల్ తో తలపై గట్టిగా కొట్టగా షబ్బీర్ కు స్వల్ప గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ 11వ లైన్ లో జరిగిన 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి స్వల్ప ఘర్షణ విషయమై మీడియాలో పలు విధాలుగా కథనాలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఒక వ్యక్తికి కత్తిపోట్లు జరిగినట్లు, అలాగే అతని కండిషన్ చాలా సీరియస్ గా ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి అది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి వాస్తవాల్లోకి వెళ్తే ఇందులో ఎవరైతే తలకు దెబ్బ తగిలిందని చెప్పబడుతున్నాడో అతని పేరు షబ్బీరు, అతని ఫ్రెండ్ ఆషిక్ అని ఉన్నారు. ఈ ఆషిక్ అనే అతనికి ఒక ఎవరైతే ఇప్పుడు కొట్టినాడని చెప్పబడుతున్న అన్వర్ అనే ఒక మేనగోడల బంధువుల అమ్మాయితో ఆ అమ్మాయిని రీసెంట్ గా ఆ అమ్మాయిని ప్రేమించమని ఫ్రీక్వెంట్ గా గొడవ చేస్తూ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ అన్వర్ అనే వ్యక్తి ఈ ఆషిక్ కి అలాగే షబ్బీర్ కి గట్టిగా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి జోలు రావద్దని, అది పద్ధతి కాదని చెప్పడం జరిగింది. దానికి అది మనసులో పెట్టుకొని ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఆషిక్, షబ్బీర్ వీళ్ళు అన్వర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అన్వర్ ఇంటికి వెళ్ళి మాకు వార్నింగ్ ఇస్తావన్న దాని మీద అడిగిన దానికి సంబంధించి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో అతను ఒకళ్ళు చేతులతో కొట్టడం, ఒకళ్ళు సడన్ ప్రొవకేషన్ లో ఒక మన వాటర్ ఫిల్టర్ లో ఉండేటువంటి క్యాండిల్ తో అతని హెడ్ మీద కొట్టడం జరిగింది. స్వల్ప గాయమైంది. దానికి సంబంధించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సింపుల్ ఇంజరీ జరిగింది. కండిషన్ బాగుంది. అతనికి ఏం ప్రాబ్లం లేదు. అవుట్ ఆఫ్ డేంజరే, ఎలాంటి ఇష్యూ లేదు. ఇది స్వల్ప సంఘటన తప్ప ఇరు కుటుంబాల మధ్య. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలిసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలో చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అలాగే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ఉభయదాతలుగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి రైతు డిపో అధినేత పాసం నాగరాజు, లావణ్య దంపతులు, వారి కుమార్తె పుష్ప వ్యవహరించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు నిర్వహించిన విశేష పూజలు భక్తులు పాల్గొని స్వామి వార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఉపచారిక పూజాం సొంతం మీ చేతి మీరు సర్వాంధార్థమే పాపం పూర్వాలు ఈ పౌర్ణమి మా ఒక్కొక్కరు మేము మాకు ఉభయాలు చేయాలి, మాకు ఈ కార్యక్రమాలు చేయాలి, ఏం చేస్తాం. కార్తీక మాసం ఉభయాల కోసం బాగా యుద్ధాలు చేశారు. కరెక్ట్గా 3 నెలలు నిలవలేకుండా జోన్లు వెళ్ళిపోయారు. 10 సంవత్సరాల కాలంలో ప్రతి పౌర్ణమిని ఆపకుండా చేస్తున్నాం. కానీ ప్రతి పౌర్ణమిని ఇంత గ్రాండ్గా మేము చేస్తూ ఉన్నాం. తర్వాత కాలంలో పౌర్ణమి అనేది కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల మనం చేయలేకపోవడం, తర్వాత పోతే స్వామివారి కైంకర్యాలు అయితే జరుగుతూనే ఉంటాయి. ఆ పౌర్ణమిని కాస్త ఆగిపోయి ఆ తర్వాత అదే ఉభయాన్ని ప్రతి నెల ఆషాఢ మాసంలో వాళ్ళ వివాహమైన సందర్భంగాను ఒక కారణం అయితే మనకి జీవితంలో కొన్ని నిలబడిపోయేటువంటి పనులు ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని కోట్లు సంపాదిస్తే కొంతమంది పరిమితం అవుతాయి. కొన్ని పొలాలు తప్పిస్తే సంపాదించుకుంటే వాళ్ళ కాడికి నిలబడిపోతాయి. కొన్ని స్థలాలు సంపాదిస్తే వాళ్ళ కాడికి నిలబడిపోతాయి. ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి నిలబడిపోతాయి. కానీ 10 మందికి ఉపయోగపడేది, 10 మందికి శాశ్వతంగా 10 కాలాలు చెప్పుకునేది ఏదుంటుందంటే దైవికమైన కార్యక్రమాలను ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా సమాజ హితం కోసమే, లోక కళ్యాణార్థం కోసమే. కాబట్టి ఒక విలువైన పనులు నాగరాజన్న చాలా చేస్తున్నారు. అందులో ప్రథమంగా వెంకయ్య స్వామి నూతన విగ్రహం పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి బాబాను వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనువోలు మండలం బద్దవోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో వెలిసిన శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసంలో వచ్చే మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి క్షీర పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. అర్చకులు పుట్టినరోజు సందర్భంగా సాయి కుమార్ శర్మ, సుచిత్ర దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నువ్వు
భారీగా పూజ చేసి ఎవరికి పూజ చేసినట్టు సరేనా చూడనా దేవుళ్ళందరిలో కూడా చిన్నవాడు ఎవరైనా చిన్నవాడు కాబట్టి నేను ఏం చేస్తా అంటే మనం ఇప్పుడు శివ విష్ణవే నమః ఓం అంబికానాథాయ నమః ఓం వృషభారూఢాయ నమః ఓం వసుమోద్భూత విగ్రహాయ నమః ఓం విశ్వేశ ఓం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు పరిధిలోని బద్వేల్ క్రాస్ రోడ్ లో వేంచేసినటువంటి ఆషాఢ మాసం సోమవారం అందులో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో వివిధ రకాల పండ్లతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరియు స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, ముఖ్యంగా నందికి వివిధ రకాల పుష్పాలతో ఈరోజు అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎంతో మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిన జరిగింది. మీరు కూడా ఈ ఆలయానికి సందర్శించాలి అంటే సోమవారం నాడు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మనుబోలు మండలం యాచవరం గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహానికి 41 రోజుల మండల దీక్ష పూర్తయిన సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా యాచవరం యూత్ సభ్యులు వ్యవహరించారు. कुंडल कुंचित केसा वज्र और ध्वजा विराजे काले मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాల్యంలోనే భవితకు బాటలు. నెల్లూరు వీఆర్సీ క్రీడా మైదానంలో మంత్రి నారాయణ కుటుంబం సొంత నిధులతో 7,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లా. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జీవో నెంబర్ 396 వెంటనే రద్దు చేయాలి. నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు. మహాశివుడికి విశేష పూజలు. గూడూరులోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి వైభవంగా పల్లకి సేవ. మనుబోలు కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారికి నిర్వహించిన రుద్రాభిషేకం పూజల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.